కరీంనగర్ జిల్లా వెంకపల్లి సైదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1992-93వ 10వ తరగతికి చెందిన దాదాపు 70 మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై ఆదివారం కలిశారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియా వేదికగా కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు. చిన్ననాడు చేసిన అల్లరి పనులు, గడిచిన రోజులను, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు, కుటుంబ పరిస్థితులు, జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు. కుటుంబ సమస్యలు, ఉద్యోగాలు, బిజీ జీవితంలోనూ అందరూ ఒకే చోట కలవడంతో పండగ వాతావరణం నెలకొంది. నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకొని శాలువాలు కప్పి మెమెంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తోచిన సహాయం చేద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెరాల రవికిరణ్, మోహన్ నాయక్, అనగోని శ్రీనివాస్, ఆకుల రాజేందర్, పైడిపల్లి తిరుపతి, కొండస్వామి, సురేందర్, గుడిచెల సదానందం, తాళ్లపల్లి శ్రీనివాస్, దూదియా నాయక్, కుమార్, రాజా, స్వామి, రజితారెడ్డి, ప్రేమలత, రేణుక, శ్రీమతి, సరిత, హరిజ, గిరిజ తదితరులు పాల్గొన్నారు. 1992-93 బ్యాచ్ 31 ఇయర్స్ తర్వాత ఆత్మీయ సమ్మేళనము, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము చాలా రోజుల తర్వాత మా ప్రయత్నం తర్వాత ఇప్పుడు ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ అంతా చాలా బాగా జరిగింది. మా 10th అనేది ఒక ఫౌండేషన్ కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పేసి చాలా ఇయర్స్ నుండి అనుకున్నాము. సో ఫైనల్లీ ఈరోజు మాకు అది సక్సెస్ఫుల్గా అన్ని రకాలుగా మా గురువుల ఆశీర్వాదాలు చాలా చక్కగా జరిగిపోయింది, అన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయింది. మేము ఈరోజు 10th క్లాస్ SHC బ్యాచ్ 92-93 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నాం. మా గురువు గారులందరినీ కూడా, మాకు బోధించిన ఉపాధ్యాయులను అందరినీ కూడా మనం ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మా తోటి ఫ్రెండ్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేమందరం కూడా చాలా సంతోషంగా ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది. మా యొక్క కష్ట సుఖాలు కానీ, సంతోషాలు కానీ మేము అందరూ షేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మా గురువు గారు మాకు ఎన్నో సూచనలు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఉద్బోధనను మేము స్వీకరించి, మేము అన్ని గ్రహించి ఇక ముందు కూడా మేము అందరం కలిసికట్టుగా ఉంటూ మేము ఒక ఉద్యమంలో, ఒక సంఘంలాగా ఏర్పడి మేము అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తామని ముందు నుంచి అందరూ ఫ్రెండ్స్గా ఇప్పుడైతే ఇంతకుముందు ఎలాగా కలిసి ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే కలిసి ఉండి మేము అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని అనుకుంటున్నాం. మాకు ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది. సమ్మేళన అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే మేము 31 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా ఎంతో కష్టపడి చేసుకున్నాం. అంటే వీలు కాక ఇప్పుడు వీలైంది. ఎంతో కష్టపడి చేసిన కాబట్టి మా గురువుల సహాయం, మా విద్యార్థుల సహాయం వల్ల ఎంతో అన్యాయం చేసిన కాబట్టి అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ పోతే ప్రత్యేక దాన్ని చెప్పింది కరెక్ట్ టైం వచ్చినందుకు మీకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎప్పుడు పిలిచి అందుబాటు వచ్చి మా యొక్క సాధక బాధలు కూడా మీరు ఒక పేపర్లు వేస్తే మేము సంతోషిస్తాం అని కోరుతున్నాం. ఎందుకంటే మాలా ఉన్నోళ్ళు లేనోళ్ళు, ఎందుకంటే మేము చాలా వెనుకబడి ఉన్నా, ముందున్నా, ఎప్పుడు కలిసిమెలిసి ఉంటానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 93 SSC బ్యాచ్ వాళ్ళందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఆత్మీయ సమ్మేళనం జరపడం చాలా సంతోషాన్ని కలిగించిన విషయం. ఎన్నో ఏళ్ళ తర్వాత మేమందరం కలిసి ఒకరి కష్ట సుఖాలు ఒకరి బాధలు ఎట్లా అభివృద్ధి చెందినాం, ఎట్లా డెవలప్ అయినాం, మా పిల్లలు, మా ఉద్యోగాలు అన్నీ కలిసి చర్చించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా గురువులను ఈ కార్యక్రమం ద్వారా మా గురువులను సత్కరించడం కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ గ్రూప్ SSC గ్రూప్ ఇట్లానే కొనసాగిస్తూ ఎప్పటికీ అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 92-93 బ్యాచ్ చేసుకున్నామో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము ఎక్కడెక్కడో సెట్ అయ్యాం. అందరం చాలా మంది హైదరాబాద్, గోదావరి, అలాంటి కరీంనగర్ అలాంటి ప్రాంతాలు సెట్ అయ్యి కూడా ఈరోజు రావాలని ఒక ప్లాన్ ప్రకారం అందరం అటెండ్ అయ్యాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము ఏంటంటే ఇప్పుడు మా వయసు 40 దాటిపోయినా కానీ మళ్ళీ మేము 10th క్లాస్కి ఉన్నట్టు అప్పటి జోష్లో ఈరోజు చాలా హ్యాపీగా గడిపాము. ఇలాగే మేము అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ సాయంత్రం వేళ శుభాకాంక్షలు.
మనం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్న సందర్భంగా 31 సంవత్సరం గడిచి 32 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. దానికి మన ముఖ్య అతిథులుగా మన గురువారిలు మల్లారెడ్డి సార్ గారు మరియు మన కవ్వ తిరుపతి రెడ్డి గారు, తర్వాత సురేంద్ర రెడ్డి సార్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కూతురు నారాయణ రెడ్డి గారు, మరి ఆడప్ చంద్రయ్య సార్ గారు మరియు ఆంజనేయులు సార్ గారు, మన స్కూల్ అసిస్టెంట్ ఎజాజ్ గారు, తర్వాత లక్ష్మి గారు మరియు మా విద్యార్థినులు అందరికీ సాయంత్రం శుభాకాంక్షలు. ఇది ఎంతో ఉత్సాహంగా ఆల్రెడీ ఈ ప్రోగ్రాం జరుపుకోవడం జరిగింది. ఇది అందరికీ అందరం కలిసిమెలిసిగా ఉంటుంది. తర్వాత ఈ ప్రోగ్రాన్ని చాలా విజయవంతం చేసుకున్నందుకు అందరికీ మరియు పాత్రికేయులకు మరియు మన సహకరించిన మన స్కూలు యాజమాన్యానికి మరియు మన విద్యార్థులందరికీ కూడా శుభ సాయంత్రం. ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 92-93 ఎస్ఎస్సి బ్యాచ్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ, గురువులందరికీ మేము ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది. మా గురువులు కూడా మాకు ముఖ్యమైన సలహాలు ఇవ్వడం జరిగింది. మా ఫ్రెండ్స్ అందరినీ 31 ఇయర్స్ తర్వాత కలుసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు జరిగినటువంటి ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి అందరికీ, మీకు మరియు మన గురువులందరికీ మరొకసారి సాయంత్రం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్వము గతాన్ని గురించి స్మరించుకోవడానికి, తర్వాత మన యొక్క కష్టసుఖాలను పంచుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. సో ఈ కార్యక్రమం లోపల పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున మరియు గురువులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో మరియు ఈ ఫ్రెండ్షిప్ అనేది చాలా ముఖ్యమైనది మన జీవితంలో. సో ముందుండేది ఒక మిత్రుడే ఉంటాడు, అన్న ఉండడు, అక్క ఉండదు, చెల్లె ఉండదు, నాన్న ఉండదు, అమ్మ ఉండదు. సో ఫస్ట్ వచ్చేది వర్డ్ వచ్చేది అంటే మిత్రుడే. కాబట్టి ఈ మిత్రుత్వాన్ని, ఈ బంధాన్ని మన చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా ఇదే రకంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ యొక్క పాఠశాల చదివినటువంటి మేమందరము సో ఈ పాఠశాలకు ఏం చేయాలని అనుకుంటున్నాము. సో ఫర్దర్లో భవిష్యత్తులో కూడా ఈ యొక్క పాఠశాల డెవలప్మెంట్ కానీ, ఈ పాఠశాల చదివినటువంటి పూర్వ విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఎవరైతే పూర్ పర్సన్స్ ఉంటారో, పేదవాళ్ళు ఉంటారో, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆర్థికంగా మా వంతుగా మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా గ్రూప్ తరఫున. సో అదే కాకుండా ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా కానీ మా గురువులు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, ఇంకా వేరే బ్యాచ్ ఎవరైనా కానీ ఈ పాఠశాల ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా అవసరం ఉంటే, ఎడ్యుకేషన్గా అవసరం ఉంటే కూడా మేము వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చేస్తామని మా బ్యాచ్ తరఫున, మన 92-93 ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున నేను అది ఆశిస్తున్నాను.